పెయింటింగ్ ని ఫ్రేమ్ చేయిస్తాను. సాయంత్రం నువ్వే వెళ్ళి స్వయంగా వంశీకి గిఫ్ట్ గా ఇవ్వు. అలాగే మేడం. Sorry, Arvind. त्रिशा त्रिशा डोर दी त्रिशा त्रिशा ఏమైంది నీకు ఓపెన్ ది డోర్ त्रिशा ఓపెన్ ది డోర్ त्रिशा సారీ అరవింద్. సారీ తర్వాత సడన్ గా అంత ఎగ్జైట్ ఎందుకు అయ్యావు? ఓ గాడ్, అన్బిలీవబుల్. నువ్వేం చేసావో నీకు అర్థమైందా? అరవింద్ కూల్. నేను కావాలనే నిన్ను కిస్ చేశాను. కావాలనంటే? నన్ను అపార్థం చేసుకోనంటే చెప్తాను. కమాన్ త్రిషా, చెప్పు. నిన్న మా యాడ్ డైరెక్టర్ ఫోన్ చేసి షూటింగ్ కంటెంట్ చెప్పాడు. ఓకే. నెక్స్ట్ వీక్ ఇంటర్నేషనల్ జెంట్స్ స్ప్రే కి నేను మోడల్ గా యాక్ట్ చేయాలి. ఓకే. ఆ యాడ్ షూటింగ్ లో నీలాగే ఓ అమెరికన్ బ్లాక్ మోడల్ ఉన్నాడు. అతన్ని నేను కిస్ చేయాలి. సో వాట్? నాకింతవరకు బాయ్ ఫ్రెండ్స్ లేరు, లవర్ లేడు. నేను ఇంతవరకు ఎవరిని కిస్ చేయలేదు. ఫస్ట్ టైం షూటింగ్ లో ఫ్రీగా ఉండలేకపోతే, సరిగ్గా కిస్ చేయలేకపోతే షూటింగ్ అప్సెట్ అయిపోతుంది. మోడల్ గా నా అగ్రిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. అందుకే నా ఫస్ట్ కిస్ నీకిచ్చి తర్వాత బ్లాక్ ని కిస్ చేద్దాం అనుకున్నాను. అఫ్ కోర్స్ నా మనసులో మిమ్మల్ని బాయ్ ఫ్రెండ్ గా ఫిక్స్ అయ్యాను. అందుకే కిస్ చేశాను. సారీ అరవింద్.
నాన్న కృష్ణవేణి అలా ఎందుకు చేస్తుంది? బామ్మా, కృష్ణవేణి నన్ను భయపెట్టాలని ఎర్రచీర నా రూమ్ లో పెట్టింది. నువ్వేమో కృష్ణవేణి నా ఫ్రెండ్ అంటున్నావు. నాకొద్దు కృష్ణవేణి, నా ఫ్రెండ్ కాదు. నిన్న జరిగిన దాంట్లో తన తప్పేవీ లేదని నీకు సారీ చెప్పాలని బాధపడుతోంది నాన్నా. అవునన్నా, తను చాలా బాధపడుతోంది. అయితే ఆ రెడ్ సారీ తను పెట్టలేదా? నీ ఫ్రెండ్ నువ్వు బాధపడేలా ఎందుకు చేస్తుంది? మరి నా రూమ్ లోకి ఆ రెడ్ సారీ ఎలా వచ్చింది? పొరపాటున వచ్చిందట, తను కూడా చూసుకోలేదు వంశీ. కృష్ణవేణి నా ఫ్రెండ్ కాదు, తనంటే నాకు ఇష్టం లేదు. పాపం, కృష్ణవేణిని నువ్వు కొట్టావు కదా, తనకి ఎంత పెద్ద గాయమైందో తెలుసా? నా కోపం వచ్చింది, కొట్టాను. తాను రాత్రంతా నొప్పితో బాధపడుతూ నిద్రపోలేదు వంశీ. అంతేకాదు, నీకు సారీ చెప్పి నీకు గిఫ్ట్ ఇద్దామని నీ ఫోటో పెయింట్ చేసింది తెలుసా? కృష్ణవేణి నా పెయింటింగ్ వేసిందా? అవును. అయితే నా పెయింటింగ్ తీసుకురమ్మని చెప్పు బామ్మా. అలాగే. కృష్ణవేణి, అమ్మా కృష్ణవేణి, నొప్పిగా ఉందా? లేదు, తగ్గిపోయింది. డాక్టర్ దగ్గర చూపించుకున్నావా? చూపించుకున్నాను. మందులు వేసుకున్నావా? ఇంకెప్పుడు నాకు ఇష్టం లేని పనులు చేయొద్దు. చేయను వంశీ గారు. చేస్తే నాకు కోపం వస్తుంది. ఇంకెప్పటికి నీతో ఫ్రెండ్షిప్ చేయను. అలాగే వంశీ గారు, సారీ. ఓకే ఓకే. మీ పెయింటింగ్ చూసుకోవాలని ఉందన్నారు కదా, నేను వేశాను. చూస్తారా? చూపించు చూపించు. ఇది మీకే గిఫ్ట్ గా ఇస్తున్నాను, మీరే చూసుకోండి. థ్యాంక్ యూ బామ్మా. పైన ప్యాకింగ్ కవర్ కలర్ బాగుంది కదా? చాలా బాగుంది నాన్నా.
నువ్వు నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో. 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 నువ్వు మా ఇంట్లో వద్దు. నువ్వు మీటింగ్ వెళ్ళిపో. వెళ్ళిపో. వంశీ ఏమైంది నాన్న? ఏమైంది? వెళ్ళిపో. 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 ఐ హేట్ యు. వంశీ వెళ్ళిపో. ఐ హేట్ యు. వెళ్ళిపో బయటికి. వంశీ వంశీ కృష్ణవేణి ఏమైంది? వంశీ నువ్వు సీరియస్ అవ్వకు. లేరా పో. నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. వంశీ వంశీ బామ్మ, వంశీ తను నాకు ఇష్టం లేదు. తను నా ఫ్రెండ్ కాదు బామ్మ. వంశీ ఈ పెయింటింగ్ చూసి నీకెందుకు అంత కోపం వచ్చింది? ఈ పెయింటింగ్ బామ్మ, కృష్ణవేణి నాకు ఇష్టం లేదు బామ్మ. నాకు ఇష్టం లేదు బామ్మ. కృష్ణవేణి ఏమైంది? పెయింటింగ్ చూసి వంశీ ఎందుకలా సీరియస్ అవుతున్నాడు? అదే మేడం నాకు కూడా అర్థం కావడం లేదు. నువ్వు తన పెయింటింగ్ వేసావా లేక ఆయన పెయింటింగే వేశాను. మీరు చూశారు కదా మేడం? అవును చూశాను. ఏమే వరం, నీకేమైందే? నాకేమైంది? బాగానే ఉన్నానుగా. కృష్ణవేణి విషయంలో నువ్విలా మారిపోతావు అనుకోలేదే. ఎందుకమ్మా పదే పదే కృష్ణవేణి విషయం మాట్లాడతావు? ఎందుకంటే నా కడుపు రగిలిపోతుందే. ఇప్పుడు కృష్ణవేణి నీకేమన్యాయం చేసిందని? చేసింది నాకు కాదు, నీకే వరం. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును, కృష్ణవేణి మీద కోపంతోనే కదా అల్లుడి గారు పోటీ కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుంది. ఆయన ఒకసారి నిర్ణయం తీసుకున్నాక నేను ఎదురు మాట్లాడినని నీకు తెలుసు కదమ్మా. ఏమే, పడవ నడపకపోతే కడుపు నిండి నా కోటి కొడుకుతూ పెళ్లి చేస్తే అలివేలు ఏ సోపడుద్దే? వెనక ముందు వాడికేముంది? ఆ పర్వతీయుడు తప్ప. అమ్మా ఇప్పుడు మనం ఏం మాట్లాడలేం. హైదరాబాద్ లో ఉన్న కోటి కొడుకు కళ్యాణ్ రేపు వచ్చే పండక్కి వస్తాడు కదా. అతను ఏమంటాడో చూసి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆ అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకుంటావా? అమ్మా నువ్వు నసపెట్టకుండా వెళ్ళు. ఏమైనా నువ్వు చాలా మారిపోయావు వరం. కృష్ణవేణిని చూస్తే అంత ఎత్తి ఎగిరి పడేదానివి, ఇప్పుడు ఏమైందో ఏమో నాకైతే అస్సలు అర్థం కావడం లేదే. అమ్మా కృష్ణవేణికి అమ్మా నాన్న దూరమై ఆ దేవుడు అన్యాయం చేశాడు. ఇప్పుడు పిచ్చోడిని పెళ్లి చేసుకుని దాని జీవితం మళ్ళీ ఇంకోసారి అన్యాయం అయిపోయింది. అవును, అది కృష్ణవేణి స్వయంకృత అపరాధం. మనం వద్దన్నాం కదా. తెలిసి చేసినా తెలియక చేసినా కృష్ణవేణి జీవితం నాశనం అయిపోయింది కదమ్మా.
కృష్ణవేణి భోగభాగ్యాలకు ఆశపడి వెళ్ళింది. అవి చూసుకుని సుఖంగా ఉందేమో ఎవరికి తెలుసు. అమ్మా, నాకు తెలిసి ఏ ఆడపిల్ల డబ్బు కోసమో భోగ భాగ్యాల కోసం ఆశపడి తాళి కట్టించుకోదు. ఒకసారి పెళ్లి మండపంలో 7 అడుగులు నడిస్తే ముందు జీవితం ఎలా ఉండబోతుందో తెలియనంత అమాయకురాలు కాదు కృష్ణవేణి. ఏదో జరిగింది, పెళ్లి చేసుకుంది. పాడిందే పాట అన్నట్టుగా నువ్వు నీ కూతురు కృష్ణవేణి భలే పొగుడుతున్నారు గాని చుట్టుపక్కల ఊళ్ళల్లో అల్లుడి గారు పరువు మర్యాదలు ఏమైపోతున్నాయని మాత్రం ఆలోచించడం లేదు. మా జరిగిపోయింది ఏదో జరిగిపోయింది. పరువు మర్యాదల కోసం ఆడబిడ్డల్ని దూరం చేసుకుంటామా ఏంది? కృష్ణవేణి, నువ్వు అమ్మా అని ఏ ముహూర్తాన్ని పిలిచావో కానీ నిజంగా ఈ పిచ్చిది నీ అమ్మ అయిపోయింది. ఏమైనా నీ దగ్గర మంత్రదండం ఉందే కృష్ణవేణి. పెళ్లికి ముందు మేనమావని కూతురేని పిచ్చెక్కించావు. అలివేడి కంటే అన్ని ఎక్కువే తీసుకున్నావు. ఇప్పుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాక కూడా నా బిడ్డ అని వరలక్ష్మిని పిచ్చిదాన్ని చేసి ఆడిస్తున్నావు. నీ టైం నడుస్తుండ్లా? ఏంటి పెద్దమ్మా, ఏంటి కథ? ఏమే చంద్రకళ, అలివేణి అంటే ముందు నుంచి చెల్లి అని వెంట తిరిగేది కాబట్టి కృష్ణవేణి మీద జాస్ ఎక్కువ. కానీ మీ తోడుకోళ్ళిద్దరికి ఏమైంది? తాళం వేస్తున్నారు. ఇదిగో పెద్దమ్మా, మేము కడపళ్ళం, అస్సలు అబద్ధం చెప్పం. మనసులో ఏముంటే అదే చెప్తాం. నేనెప్పుడూ ఒకటే పార్టీ. కృష్ణవేణి పార్టీయా? ఆహా, నీ పార్టీయా పెద్దమ్మా? మాటలకే కోటలు దాటిస్తావు, మాట మీద ఎక్కడుంటావు? నువ్వు గోడ మీద పిల్లివే కడప చంద్రకళ. ఊరుకో పెద్దమ్మా, ఏదో కోపం వచ్చి అట్ట అంటాంటావు గాని నేనంటే అభిమానం కదూ. ఏంది అభిమానం? నాకేం గాని నీకెక్కడిది? ఆ బ్యాంకు 30 లక్షల సంగతి ఏంది అంటే ఇంతవరకు చెప్పావా నువ్వు? అక్క, ఇదిగో వస్తాండా. మీరంతా కలిసి కృష్ణవేణిని ఇంటికి రప్పించి మేనమావని మేనకోడల్ని ఒకటి చేద్దాం అనుకుంటున్నారేమో. నేను బతికొండగా అది జరగనివ్వను. ఏంటి మేడం అంత షాకింగ్ గా చూస్తున్నారు? నేను వేసింది వంశీ గారి పెయింటింగే. అది మాకు తెలుసు, కానీ ఒకసారి చూడు, నీకే అర్థం అవుతుంది.